ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం 4 క్యూ మేనేజర్స్ ఉన్నాయండి నా క్లస్టర్లో. దీంట్లో నేను ఏ క్యూ మేనేజర్కి ర్యాంకింగ్ 9 అని ఇచ్చానండి, దీనికి 8 అని ఇచ్చాను గైస్, దీనికి 7, దీనికి 6. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటిని దేనికి ఇవ్వలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేనికి ఒక దానికి ఒక హై ప్రయారిటీ ఇవ్వండి. మనం ర్యాంకింగ్ కూడా ఎలా ఇస్తామంటే గైస్, గుర్తుపెట్టుకోండి గైస్, 0 నుంచి 9 వరకు ఇస్తాం. 0 నుంచి 9 వరకు ఇస్తాం. ఇక్కడ 9 అనేది 1 లెక్కన, అంటే హై ప్రయారిటీ లెక్కన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అప్లికేషన్ మెసేజ్ పుట్ చేసింది ఈ క్లస్టరింగ్ నెట్వర్క్లో. ఆ మెసేజెస్ ఫస్ట్ ఎక్కడికి రీచ్ అవుతాయంటే మీకు 9లోకి రీచ్ అవుతాయి. 9లోకి రీచ్ అవుతాయి. ఎందుకు రీచ్ అవుతాయి? బికాస్ ఆఫ్ నువ్వు 9 ర్యాంకింగ్ ఇచ్చినావు, ప్రయారిటీ ఇచ్చినావు కాబట్టి ర్యాంకింగ్. అది ఓకేనా? మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేది డౌన్ అయింది అనుకుందాం, 9 అనేది డౌన్ అయింది అనుకుందాం, ఓకేనా? వెంటనే ఆ మెసేజెస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయండి? 8లోకి వెళ్తాయి సార్. ఎవరండి చెప్పింది ఆన్సర్? ఝాన్సీ. ఓకే, 9 డౌన్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఆ మెసేజ్ అప్లికేషన్ 8కి వెళ్తాయని అందరూ అనుకుంటారండి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. ఓకేనా? రాంగ్. ర్యాంకింగ్ లో ఉన్న గొప్పతనం ఏదండి, మనకేదో మనం 9 ఇచ్చాం కదా, 9 డౌన్ అయిన వెంటనే మళ్ళీ 8కి వెళ్తాయని అనుకోవద్దు. ఎక్కడికి వెళ్తాయంటే ఆ మెసేజెస్ ర్యాంక్ 9 అనే క్యూ మేనేజర్ అప్ అయ్యేంత వరకు నీకు ఇక్కడ ఉన్న ట్రాన్స్మిషన్ క్యూలోనే స్టోర్ అవుతాయి. అర్థమవుతుందా గైస్? డిఫాల్ట్ గా మనం క్రియేట్ చేసుకున్న system.cluster.transmit.queue ఉంది కదా, అక్కడే రీచ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు మళ్ళా 9 అనేది అప్ అవుతుందో అప్పుడు మాత్రమే నీకు ఆ మెసేజెస్ మళ్ళీ 9 క్యూ మేనేజర్కి వెళ్తుంది. పాయింట్ అర్థమైందా గైస్? అలా ఫ్యూ ర్యాంకింగ్ లో ఉన్న స్పెషాలిటీ అదేనండి. ర్యాంకింగ్ లో ఉన్న స్పెషాలిటీ ఇది. క్లియరా గైస్? ఏదైనా డౌట్ ఉందా ర్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? క్లియర్ సార్. క్లియర్ సార్. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, ప్రయారిటీ గైస్. ప్రయారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ అండి, ఇందాక నేను చెప్పినట్టే సేమ్ ప్రయారిటీ దాంట్లో కూడా 0 నుంచి 9 ఉంటుందండి ప్రయారిటీ. ఇక్కడ కూడా మీకు 9 అనేది ప్రయారిటీ ఇస్తాం గైస్, 9 అనేది హై ప్రయారిటీ ఇస్తాం. ఇక్కడ ప్రయారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మళ్ళీ అండి సేమ్ ఈ క్యూ మేనేజర్కి 9 ఇస్తున్నానండి, ఈ క్యూ మేనేజర్కి 8 ఇస్తున్నాను గైస్, 7, 6. ఓకేనా గైస్? ఇక్కడ 9, 8, 7, 6 అప్లికేషన్ మెసేజ్ పుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ దేనికి పుట్ చేస్తుందండి? 9th మెసేజ్కి పుట్ చేస్తుంది. ఫస్ట్ అప్లికేషన్ 9th మెసేజ్కి పుట్ చేయడం స్టార్ట్ చేసింది. దెన్ తర్వాత 9 తర్వాత ఎవరున్నారు? 8కి పుట్ చేసింది, తర్వాత 7, తర్వాత 6. ఇలా సడన్ గా ఒక చిన్న ఇష్యూ వచ్చి 9 అనే క్యూ మేనేజర్ డౌన్ అయింది. ఇప్పుడు అప్లికేషన్ మెసేజ్ ఎక్కడ పుట్ చేస్తుంది గైస్? 8లో చేస్తుంది సార్. యా, వెరీ గుడ్ అండి. బికాజ్ ఆఫ్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి. బికాస్ ఆఫ్ మనము ప్రయారిటీ ఇస్తాం కాబట్టి. ప్రయారిటీలో ఉన్న అడ్వాంటేజ్ అదండి. అదే ఇక్కడ నీకు ట్రాన్స్మిషన్ క్యూలో ఉండదు, 9 అనేది లేదు కాబట్టి, దీనికి కనపడలేదు కాబట్టి వెంటనే ఈ అప్లికేషన్ వాడు 8లోకి వెళ్ళి మెసేజ్ పుట్ చేస్తాడు. అది నీకు ఫుల్ రిపాజిటరీ కావచ్చు, పార్షల్ రిపాజిటరీ కావచ్చు, ఏదన్నా కావచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? ఇది ఓకే గైస్. నెక్స్ట్ అండి సేమ్ ఇదే విధిగా క్లస్టరింగ్ ర్యాంక్ అయిపోయింది, క్లస్టర్ ప్రయారిటీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చి క్లస్టర్ వర్క్లోడ్ వెయిట్ అండి. క్లస్టర్ వర్క్లోడ్ వెయిట్. నిన్న ఒక క్యాండిడేట్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు గైస్, నాకు దీంట్లో 70% మెసేజెస్ కావాలి, 70% అండి, దీంట్లో 30% మెసేజెస్ కావాలి, దీంట్లో
20 దీంట్లో 20 కావాలి అని అన్నాడు. మీరు ఏం యూజ్ చేస్తారని అడిగారు జస్ట్. ఓకేనా? అప్పుడు అతను నేను ప్రయారిటీ యూజ్ చేసుకుంటాను, లేకపోతే ర్యాంకింగ్ మెథడ్ యూజ్ చేసుకుంటాను అని అన్నాడు. ర్యాంకింగ్ మెథడ్ యూజ్ చేసుకుంటే నీకు ఆ మెసేజెస్ ఒకవేళ ర్యాంక్ అని డౌన్ అయితే నీకు ఆ మెసేజ్ ఎక్కడ స్టక్ అవుతాయని అడిగాడు, ట్రాన్స్మిషన్ క్యూ అని చెప్పాడు. దెన్ ప్రయారిటీ ఇచ్చుకుంటే నీకు 9 ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఆ మెసేజెస్ కానీ స్టాప్ అయితే ఇంకా నెక్స్ట్ ప్రయారిటీకి వెళ్తుంది అంటున్నాడు. కానీ ఇక్కడ నేను ర్యాంకింగ్ వద్దు, ప్రయారిటీ వద్దు, నాకు పర్సంటేజ్ ఆఫ్ మెసేజెస్ కావాలి అంటున్నాడు. అంటే సింపుల్గా అప్లికేషన్ మెసేజ్ మనకి కనెక్ట్ అయింది. ఇక్కడ మెసేజెస్ పుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ వీళ్ళ అప్లికేషన్ వాళ్ళు ఎవరైతే మెసేజ్ పంపిస్తారో వాళ్ళు 70 మెసేజ్ ఈ క్యూకి రావాలి, ఈ క్యూకే రావాలి. తర్వాత 70% ఎప్పుడైతే అయిపోతుందో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జెన్యున్గా మాట్లాడుకుంటే ఒక 10 మెసేజ్ ఈ అప్లికేషన్ 10 మెసేజ్ పుట్ చేసిందండి. 10 మెసేజెస్ పుట్ చేయగానే 7 మెసేజెస్ ఈ క్యూకి రావాలి, అంటే 70%. మిగతా 3 మెసేజ్ ఎక్కడికి రావాలి? ఈ క్యూకి రావాలి. అలా రావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు యూజ్ చేసే ప్రయారిటీ CLWL వెయిట్ అండి. వెయిట్, క్లస్టర్ వర్క్లోడ్ వెయిట్. ఆ వెయిట్ పర్సెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 70% అని ఇస్తే బై డిఫాల్ట్గా అది 50% ఉంటుందండి. 50-50-50 అని ఈక్వల్గా ఉంటుంది. ఇది గాయస్ టోటల్. ఇప్పుడు అట్లీస్ట్ మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంకింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రయారిటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్ అర్థమైందా గాయస్? ఎస్ సార్. ఇక్కడ నేను మీకు ఎందుకు నేను థియరిటికల్గానే చెప్పాను, ప్రాక్టికల్గా ఎందుకు చెప్పట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ ఇక్కడ ఒక రీజన్ ఉందండి. ఏంటి ఆ రీజన్ అంటే మీరు ర్యాంకింగ్ అయినా తీసుకోండి, అర్థమవుతుందా గైస్? ఇదర్ ర్యాంకింగ్ అయినా తీసుకోండి, ఇదర్ ప్రయారిటీ అయినా తీసుకోండి. మనము ర్యాంకింగ్, ప్రయారిటీ మీరు ఛానల్ లెవెల్లో డిఫైన్ చేసుకోవచ్చు, క్యూ లెవెల్లో డిఫైన్ చేసుకోవచ్చు, క్యూ మేనేజర్ లెవెల్లో డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము నేను ఆల్రెడీ మీకు ఇచ్చిన ఈ కాన్ఫిగరేషన్ ఆఫ్ సెటప్లో ఇక్కడ అర్థమవుతుందా గైస్? ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ ఈ చూసిన సెటప్లో మీకు నేను ఒక క్లస్టరింగ్ సెటప్ క్రియేట్ చేశాను. తర్వాత ఆ క్లస్టరింగ్ సెటప్లో వర్క్లోడ్ బ్యాలెన్సింగ్ కాన్ఫిగరేషన్ చేశాను. ఇప్పుడు నేను ఈ వర్క్లోడ్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబ్ అండ్ నాట్ ఫిక్స్డ్ అని ఇచ్చున్నాను ప్రతి ఒక్కదానికి. రైట్ గైస్? గుర్తుంది కదా మీకు? చూడండి, ఎస్ సార్. డెబ్ అండ్ నాట్ ఫిక్స్డ్ QM టైప్ ఇద్దాం. QM టైప్ రెపోస్ నార్మల్ అంటే ఈ రెండు ఫుల్ రిపాజిటరీ అవన్నీ ఇచ్చేస్తున్నాం, నార్మల్ ఇచ్చేస్తున్నాం, అన్ని తెలుసు మీ అందరికి. ఇక్కడ నేను వాటిని రిమూవ్ చేసి మళ్ళీ దాని మీద కాన్ఫిగరేషన్ చేస్తాను, అప్పుడు మీకు ప్రాపర్ అవుట్పుట్ రాదు. అండ్ మోర్ ఓవర్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ కాకపోయినా తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మీకు ప్రాక్టికల్ ఏం చూపించగలనంటే చూడండి, ఇక్కడ డిస్ప్లే ప్లస్ QMGR ఒక QMGR నేమ్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది FR2 కదా, FR2 చూడండి గైస్, CLWL ర్యాంక్ కనిపిస్తుంది ఇక్కడ, CLWL ప్రయారిటీ కనిపిస్తుందా, CLWL వెయిట్ అంటే నీకు క్యూ మేనేజర్ మీద కూడా ఉంది. దెన్ క్యూ మీదకి వెళ్దాం. సేమ్ క్యూ లోకల్ ఆఫ్ లోకల్ గైస్ కనిపించింది అక్కడ, ర్యాంకింగ్, ప్రయారిటీ, వెయిట్. ఓకేనా? సేమ్ క్యూ లోకల్కి వెళ్తున్నానండి. సేమ్ చూడండి గైస్, క్లస్టర్ వర్క్లోడ్ ర్యాంక్, క్లస్టర్ వర్క్లోడ్ ప్రయారిటీ, క్లస్టర్ వర్క్లోడ్ వెయిట్ కూడా ఉంటుంది. వెయిట్ ఇక్కడ వెయిట్, ర్యాంక్ మాత్రమే ఉంది. ఓకేనా? నాట్ అన్ ఇష్యూ. ప్రయారిటీ. ఓకేనా? సేమ్ అలానే ఇప్పుడు ఛానల్ మీద కూడా చూపిస్తాను చూడండి గైస్. ఛానల్, ఈ ఛానల్ నేమ్ ఏంటి? 2.FR2 ఏదో ఉంటుంది. 2.FR1 FR2 2.FR1 చూడండి గైస్, ఇక్కడ క్లస్టర్ వర్క్లోడ్ వెయిట్, క్లస్టర్ వర్క్లోడ్ ప్రయారిటీ, క్లస్టర్ వర్క్లోడ్ ర్యాంక్, ఇలా వీటి మీద డిఫైన్ చేసుకుంటారు. బట్ మోస్ట్లీ మనము ఎక్కడ డిఫైన్ చేసుకున్నాము, ఎక్కడ ర్యాంకింగ్ ప్రయారిటీ ఇచ్చాము అనేది మనకు తెలియదు. వన్స్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ వాళ్ళు ర్యాంకింగ్, ప్రయారిటీ, వెయిట్ అనేది ఇవ్వరు, యూజ్ చేయరు. మోస్ట్లీ వాళ్ళు క్లస్టరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వర్క్లోడ్ బ్యాలెన్సింగ్ ఇవి మాత్రమే యూజ్ చేస్తారు. డిఫరెన్స్ అర్థమవుతుందా గైస్? కామ్గా ఉన్నారు అందరూ? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. కొంచెం యాక్టివ్గా ఉండండి గైస్. ఓవరాల్
అర్థమైందా గైస్? క్యూ మేనేజర్ మీద చూపించాను, క్యూస్ మీద చూపించాను, అండ్ ఛానల్ మీద కూడా డిఫైన్ చేసుకున్నాను. అందుకని మోస్ట్లీ మనము కొంతమంది ఏం చేస్తారంటే క్యూస్ లోకల్ క్యూస్ మీద క్యూస్ మీద డిఫైన్ చేసుకుంటారు. క్యూస్ మీద ఎందుకు డిఫైన్ చేసుకుంటాము? మనకి మెసేజెస్ వచ్చేది క్యూ మేనేజర్ మీద కదా, అందుకని క్యూ మీద డిఫైన్ చేసుకుంటారు. లేదు ఇవంతా కన్ఫ్యూజన్ ఎందుకు అని అనుకుంటే మీరు ఒక కొత్త సెటప్ క్రియేట్ చేయండి. కొత్త సెటప్ క్రియేట్ చేసి దాంట్లో మీరు లోకల్ క్యూ మీద కానీ క్యూ మేనేజర్ మీద కానీ ఒక ప్రయారిటీ ఇచ్చి మెసేజెస్ పుట్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ ఆల్రెడీ మీరు క్లస్టరింగ్ చేశారుగా, చేస్తారా గైస్? ఎవరైనా ట్రై చేస్తారా? ఎస్ సార్. చూడండి, తప్పే ముందు ఒకసారి ట్రై చేయండి. నేను కమెంట్స్ ఆల్టర్ చేయటమే కదా సార్? ఆల్టర్ సింపుల్ థింగ్ అండి. నేను ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ, వెరీ గుడ్. చూడు ఇక్కడ నీకు ఆల్రెడీ నేను నాట్ ఫిక్స్డ్ అని ఇచ్చేసుకున్నాను. నేను చూస్తున్నావు కదా ఇక్కడ, ఇది ఛానల్. ఇవి చూడు, డెఫ్ బై నాట్ ఫిక్స్డ్ అని ఇచ్చానా, అలాగా. ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్ లోకల్ అండ్ ర్యాంకింగ్ తీసుకుంటావా, ప్రయారిటీ తీసుకుంటావా? ర్యాంక్ తీసుకో. CLWL ర్యాంక్ 9. ఓకేనా? క్లస్టర్ ఆఫ్ టెస్ట్ చేంజ్ అయిపోయింది, ర్యాంక్గా చేంజ్ అయిపోయింది. డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ లోకల్ ర్యాంక్ మారిపోయిందా? నెక్స్ట్ ర్యాంక్ అయిపోయింది. ప్రయారిటీ కూడా సేమ్. అందుకే నేను మీకు దీని అంత హైలైట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను. ప్రయారిటీ అది CLWL ప్రయారిటీ. మీరు 8 కానీ 9 కానీ మీ ఇష్టం, 0 to 9 ఎంతైనా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ లక్కీ నెంబర్ 7 అండి, 7 చేంజ్. చూడండి guys, ఇక్కడ ప్రయారిటీ 7 అయిపోయింది, ర్యాంక్ 9 అయిపోయింది, అండ్ ఇక్కడ నాట్ ఫిక్స్డ్ ఎక్కడ ఉంది గైస్? డెఫ్ బై నాట్ ఫిక్స్డ్ అయిపోయింది. ఇలా అర్థమైందా గైస్? మీరు క్యూ మీద చేంజ్ చేసుకో, లేకపోతే క్యూ మేనేజర్ మీద చేంజ్ చేసుకోండి. బట్ ఒకటి, మీరు ఏదైనా ఒక ప్రాపర్టీని చేంజ్ చేసి మాత్రమే చేయండి. ర్యాంకింగ్ చేస్తే ర్యాంకింగ్ చేయండి, ప్రయారిటీ చేయండి, లేకపోతే ఇది ఏమంటారు, వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే వర్క్లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తే వర్క్లోడ్ బ్యాలెన్సింగ్ చేయండి. ఇలాగా ఇది ఓవరాల్ కాన్సెప్ట్. ర్యాంకింగ్, ప్రయారిటీ, వెయిట్, వర్క్లోడ్ బ్యాలెన్సింగ్, క్లస్టర్. అండ్ లాస్ట్ టాపిక్ క్లస్టర్లో మనకి నేమ్ లిస్ట్ ఉంది. సేమ్ నేమ్ లిస్ట్ కూడా మనం యూజ్ చేయమండి, కానీ తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. అసలు నేమ్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే దాని గురించి అట్లీస్ట్ ఇప్పటిదా చెప్పిన కాన్సెప్ట్స్ అర్థమైందా గైస్? లేదా ఏదైనా డౌట్ ఉందా? ఆల్ ఆఫ్ యూ అర్థమయ్యాయి సార్. ఏంటి గైస్ డల్గా ఉన్నారు? ఎనీథింగ్ రాంగ్ గైస్? లేకపోతే నేను చెప్పేది ఏమన్నా ప్రాబ్లం ఉంది? మత్తుకున్నారు? అండ్ నేమ్ లిస్ట్ కాన్సెప్ట్ కాదు ఇప్పుడు. ఈ నేమ్ లిస్ట్ కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి, ఈజీగా. బట్ చాలా పెద్ద కాన్సెప్ట్ అనేది. ఇది కూడా మనం రియల్ టైమింగ్లో ఎక్కువ యూజ్ చేయము, బట్ తెలుసుకోండి ఎలాగా ఏంటి అనేది చెప్తాను. చూడండి, సింపుల్ థింగ్ గైస్. ఇది ఒక క్లస్టర్ నెట్వర్క్ అనుకోండి. అర్థమవుతుందా? ఈ క్లస్టర్ నెట్వర్క్ కి మధ్యలో కమ్యూనికేట్ అవ్వడం కోసం డైరెక్ట్గా ఈ రెండు క్లస్టర్ నెట్వర్క్ కమ్యూనికేట్ అవ్వడం కోసం నేమ్ లిస్ట్ అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అండి, ఈ క్లస్టర్ నెట్వర్క్లో నీకు 4 key managers ఉన్నాయి. ఈ క్లస్టర్ నెట్వర్క్లో కూడా నీకు 4 key managers ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు దాకా నార్మల్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? సింపుల్గా ఒక క్లస్టరింగ్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. చూడండి గైస్, ఒక క్లస్టర్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక్కడ మనం సింపుల్గా మనం ఏం చేస్తున్నాము? ఒక క్లస్టర్ నెట్వర్క్ నుంచి ఇంకో క్లస్టర్ నెట్వర్క్ని ఎట్లా యాడ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నువ్వు టెస్ట్ అనుకున్నావు ఇందాక దాన్ని. ఇక్కడ నేను ఏమనుకుంటానంటే క్లస్టర్ 1 అనుకుంటాను గైస్. క్లస్టర్ 1
అండ్ దీన్ని క్లస్టర్ 2 ఈ రెండింటిని క్లస్టర్ని మనము కలుపుతామండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదొక డీ గేమ్ సెటప్ అనుకోండి. అలాగా ఇక్కడ 2 క్లస్టర్స్ని కలుపుతున్నాం. ఎలా కలుపుతున్నాం అంటే త్రూ నేమ్ లిస్ట్ ద్వారా. వాట్ ఈస్ నేమ్ లిస్ట్ అంటే నేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ లిస్ట్ ఆఫ్ ద క్లస్టర్ నేమ్స్. అంటే ఈ రెండింటి మధ్యన ఉన్న లిస్ట్ ఆఫ్ ద క్లస్టర్ నేమ్స్ని మన ఈ నేమ్ లిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ చేసుకుంటుంది. దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటుంది అంటే గైస్ సింపుల్గా డిఫైన్ నేమ్ లిస్ట్ ఆఫ్ ఏదో ఒక నేమ్ అండి. ఇప్పుడు దీనికి ఈ నేమ్ లిస్ట్కి నేను ఒక నేమ్ ఇస్తున్నాను గైస్, క్లస్టర్ అని ఇస్తాను. ఓకేనా? నేమ్స్ ఆఫ్ ఈ నేమ్స్ ఇచ్చుకుంటాను. క్లస్టర్ నేమ్స్ అంటే ఇది గైస్ కమాండ్. ఈ కమాండ్ కానీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అయిపోతుంది. అర్థమైందా? దీనికి డెఫినేషన్ ఏంటి అంటే నేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ లిస్ట్ ఆఫ్ ద క్లస్టర్ నేమ్స్. ఇట్ రిజాల్వ్స్ క్లస్టర్ నేమ్ కాన్ఫ్లిక్ట్ టు షేర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ మల్టిపుల్ క్లస్టర్స్. సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. గైస్ అర్థమైందా లేకపోతే ఏమన్నా క్లియరా గైస్? ఇది అట్లీస్ట్ క్లస్టరింగ్ నేమ్ లిస్ట్ కూడా ఎస్ సార్. ఝాన్సీ సార్ మల్టీ హోపింగ్ లో కనెక్ట్ అవుతుంటాం సార్. అలాగే ఒకదానికి ఇంటర్మీడియట్ తీసుకొని అని అంటే అది మల్టీ హోపింగ్. బట్ మనం క్లస్టరింగ్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ నేమ్ లిస్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లస్టర్ సెటప్ క్రియేట్ చేసావు శివ, నేను ఒక క్లస్టర్ సెటప్ క్రియేట్ చేసాను. మన ఇద్దరం కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నాం అనుకో, అక్కడ నేమ్ లిస్ట్ యూజ్ చేస్తాం సింపుల్గా. ఇంటర్మీడియట్ క్యూమేజర్ అయ్యింది తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం కలిసి ఇంకొక క్లస్టర్ నెట్వర్క్ యాడ్ అవ్వాలనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ తోటి మనం యాడ్ అవ్వాలనుకుంటాం. మనం అక్కడ మనం నేమ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సింపుల్గా ఇంతవరకు మనము ఇప్పటిదాకా నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా ఏంటి, నార్మల్ క్లస్టర్ గురించి నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనము, ఆ క్లస్టర్ సెటప్ మొత్తాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడ నార్మల్గా నాకు తెలిసి నేను కూడా ఇంతవరకు ఎప్పుడు నేమ్ లిస్ట్ మీద వర్క్ చేయలేదు. బట్ తెలుసు అంటే జస్ట్ మీరు ఏదైనా కావాలంటే మీరేం చేస్తారంటే ఒక 2 క్లస్టర్ సెటప్స్ క్రియేట్ చేయండి. ఇదొక క్లస్టర్ సెటప్, ఇంకో క్లస్టర్ సెటప్. అంటే దీంట్లో ఒక 4 ఇమేజెస్, దీంట్లో ఒక 4 ఇమేజెస్, దాన్ని రెండింటిని ఓవర్లాప్ చేయండి సింపుల్గా. అర్థమైందా? అలా నేమ్ లిస్ట్ అండి. నేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ holds list of cluster names. ఒక పాయింట్ గైస్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఇట్ రిజాల్వ్స్ cluster name conflict to share object in multiple clusters. సింపుల్గా 2 పాయింట్స్ అండి. ఇది guys. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక క్యూ మేనేజర్ వచ్చింది అనుకుందామండి. ఇక్కడ ఇంకొక క్యూ మేనేజర్ వచ్చింది. దీంట్లో మళ్ళీ మనకి 4 క్యూ మేనేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది నార్మల్ క్లస్టరే అండి. ఇది నార్మల్ క్లస్టర్. వీళ్ళు సడన్ గా వీళ్ళు దీంతో యాడ్ అవ్వాలనుకుంటారు. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? నేమ్ లిస్ట్ యూస్ చేస్తాం. నేమ్ లిస్ట్ క్లస్టర్ నేమ్స్ క్లస్టర్ 2 హైఫన్ క్లస్టర్ 3 సార్. రైట్. ఇట్లా నేమ్ లిస్ట్ యూజ్ చేసుకుంటాం సింపుల్ గా. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే గేట్వే క్యూ మేనేజర్ టు కమ్యూనికేటెడ్ విత్ ద క్లస్టర్ అని పిలుచుకుంటాం గైస్. గేట్వే క్యూ మేనేజర్స్ ఉంటాయి కదా, గేట్వే క్యూ మేనేజర్స్ అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇలా గేట్వే క్యూ మేనేజర్స్ ఇలా కమ్యూనికేట్ అవుతూ పిలుచుకుంటాం.
దీస్ ఆర్ ద నేమ్ లిస్ట్ అది. ఇది ఓవరాల్గా క్లస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మీకు క్లస్టర్, వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్, హై అవైలబిలిటీ, ప్రయారిటీ, ర్యాంకింగ్, నేమ్ లిస్ట్ అని మొత్తం టాపిక్స్ ఓవరాల్గా క్లస్టర్. ఇది గైస్ దీంట్లోనే మనము క్యూ ఎలియాసి కాన్సెప్ట్ యూస్ చేసుకోవచ్చు, అండ్ డీకెమ్ సెటప్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవచ్చు, అండ్ మనం డీకెమ్ సెటప్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవచ్చు, అండ్ క్లయింట్ అండ్ సర్వర్ సెటప్ టాపిక్ యూస్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు గైస్. అది ఎలా యూస్ చేసుకుంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ క్లస్టర్ కదా గైస్. ఈ క్లస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆల్రెడీ ఏముంటుంది ఇక్కడ, జస్ట్ సింపుల్గా జనరల్గా ఆలోచించండి. ఇక్కడ నేను ఒక IBM క్లయింట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేశాను. ఇక్కడ వచ్చి మన సర్వర్ సాఫ్ట్వేర్ ఉంది. సర్వర్ సాఫ్ట్వేర్ కదా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసింది. ఈ సర్వర్ సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ లో మనం క్లయింట్ కనెక్షన్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. ఈ క్లయింట్ కనెక్షన్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే దీని ద్వారా ఇది కమ్యూనికేట్ అవుతుంది. అప్పుడు మధ్యలో ఈ ఛానల్ పేరు ఏంటండి? MQA ఛానల్. మీ అందరికీ తెలుసు MQA ఛానల్ అంటే మెసేజ్ క్యూ ఇంటర్ఫేస్ ఛానల్ అని. ఇట్ కమ్యూనికేట్, ఇట్ ఈస్ ఎ యూనిడైరెక్షన్ డైరెక్షన్ ఛానల్. ఇట్ కమ్యూనికేటెడ్ టు ఈచ్ అదర్. ఇలాగా అంటే మనం ఎంత పెంచుకుంటూ పోతుంటే అంత పెంచుకుంటూ పోతుంటుందండి సబ్జెక్ట్. అది నాట్ అన్ ఇష్యూ. బట్ ఓవరాల్గా కాన్సెప్ట్స్ అయితే ఇవే గాయ్స్. మీరు కావాలంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, బాగా ఈ వీడియో వినండి, చూడండి, ఒకసారి తెలుసుకోండి. ఇది గాయ్స్ ఓవరాల్గా క్లస్టర్. క్లియరా గాయ్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా?